వర్షాల ప్రభావం కారణంగా మరి పోడూరు మండలం పొద్దుపల్లి గ్రామం చాలా లోతట్టు ప్రాంతంగా మండలంలో గుర్తించడం జరుగుతుంది. మరి మా ఊరికి మరి రాకపోకలకు కూడా చాలా ఇబ్బంది కలగడం జరుగుతుంది. మాకు మరి రాకపోకలకు ఇబ్బంది కారణంగా రోడ్డు కాడ పూర్తిగా మునిగిపోవటం జరిగింది. మరి మేము ఎంఆర్ఓ గారికి, మంత్రి గారికి మరి తెలియపరచడం జరిగింది. మరి మాకు ఇప్పటికప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారు ఏ రోజుకి ఆ రోజు వచ్చి మరి చూడటం, మరి ఈ గ్రామానికి ఏం కావాలో మరి మునిగిపోయిన ఇల్లులకి మరి కొంచెం మెరక ప్రాంతాలకు తీసుకెళ్ళి అలాగే భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడికి మరి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, మరి బీజేపీ నాయకులు కూడా ఉండి ఎక్కడైతే ఏమేమి ఇబ్బంది ఉందో అధికారులకి మరి చాలా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు సరిగా ఎవరో బాధ్యతగా తీసుకోలేదు. మరి ఇప్పుడు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. మంత్రివర్యులు ఏమన్నారంటే మాకు నాయకులకి అప్పచెప్పారు, మీ గ్రామానికి ఏమేమి కావాలో ఒకసారి మీరు అందరూ చూసి, నేను కొంచెం దూరంగా ఉండటం జరిగింది, నేను కూడా వచ్చిన తర్వాత చెప్తాను అన్నీ మీకు. అందాక మా కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలు కూడా ఆయన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ పనిచేయటం జరుగుతుంది. మాకు ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ శాశ్వత పరిష్కారం కావాలంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలండి, కంపల్సరీగా కావాలి. ఎందుకంటే డామ్ పడిపోయినప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఊరి మీదకి వాటర్ రాదండి. అది మాకు మరి మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాం, మరి సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు. మాకు నష్టం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ నష్టం జరుగుతుందండి. తర్వాత పనికి వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అది కూడా సార్కి చెప్పామండి. తర్వాత ఏంటంటే మళ్ళీ సందర్శించి వాళ్ళకి ఏం కావాలి అనేది మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మరి మా ఊరికైతే మాత్రం ప్రస్తుతానికి నార్మల్ మునిగిపోయినాయండి. రోడ్లకి వెళ్ళటానికి లేకుండా మరి రాకపోకలకి ఇబ్బందిగా ఉంది. మరి ఎంఆర్ఓ గారు ట్రాక్టర్ మరి బోటు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే అది మేము అరేంజ్ చేయడం జరిగింది. అయితే మాకు కావాల్సింది ఏంటంటే ఈ రోజు వచ్చినందుకు కాదండి, మాకు గ్రామానికి శాశ్వత పరిష్కారం కావాలంటే మాకు ఇక్కడ బ్రిడ్జి ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉందండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ లక్ష్మీపల్లి లోకల్ కాడ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలండి. ఈ వరద వచ్చి లోకల్ డామ్ పడిపోయినప్పుడు వచ్చిన నీరంతా ఊరి మీదకి బొద్దుపై రావడం జరిగింది. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కలిసి ఇలా నక్కలకాల ఒద్దుపై చేర్చి నక్కలకాల ఒకటి ఉందండి. అలాగే ఇక్కడ కొద్ది వీక్గా కూడా వంతున ఒకటి ఉంది. ఇక మేము అన్ని పరిశీలన చేస్తే గత ప్రభుత్వానికన్నా కూడా ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా మెరుగైన సేవల్లో ఇక్కడైతే మందులోళ్ళు ఇళ్ళలో ఈ మునిగిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి ఫుడ్, పొద్దుటే టిఫిను, టియ్య, పాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ టిఫిను భోజనం కూడా మేము ఇప్పుడు చేసాం. చాలా పకడ్బందీగా, చాలా క్వాలిటీగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ఇప్పుడు గత ప్రభుత్వంలో వరదలు వెళ్ళిపోయాక ఇచ్చేవారు బియ్యం అయ్యని. గత ప్రభుత్వంలో కాదు, ఇప్పుడు అందరూ కూడా నరేంద్ర మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న ప్రకారం ఏదైతే వరద బాధితులకి ఏదైతే అందాలో అది ప్రతిదీ కూడా అందే విధంగా వరదలో ఉండగానే బాధితులకి ఇస్తే ఆ బాధితులు తిని ఆ వరదలో ఉన్న ఇబ్బందుల్ని తెలుసుకుంటారని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం ప్రతిదీ